సంఘాల యొక్క పరువుని, సంఘం యొక్క ఆత్మీయతను దెబ్బతీసేస్తుంటున్న కార్పొరేట్ సంఘాలు అంటారు వాటిల్ని. స్క్రీన్లే, పెద్ద పెద్ద స్క్రీన్లు. వీళ్ళకి అడిగేవాడు ఉండడు, అక్కడ చెప్పేవాడు ఉండదు. అక్కడ ఎవరు అడగరు, పోతారు. అమ్మా సినిమాకి వెళ్ళి మాకు ఏముందరా నీకంటే, ఎంత పెద్ద కార్డు, మెంబర్షిప్ ఎందుకురంటే పుట్టినరోజు అయినప్పుడు ఏది కేకులు వస్తాయి, చచ్చినప్పుడు పెట్టు వస్తుంది. పుట్టినరోజు అయినప్పుడు కేకులు కనుక్కోలేనివి, చచ్చినప్పుడు పెట్టు కొనుక్కోలేనివి. నీ అంత దరిద్రుడు ప్రపంచంలో ఎవడు కూడా ఉండడు. దేవునికి స్తోత్రం. పుట్టినరోజు కేకుల కోసమా నువ్వు చర్చికి వెళ్ళేది? మెంబర్షిప్ కార్డు కోసమా చర్చికి వెళ్ళేది? ఎందుకు వెళ్తున్నామంటే అక్కడ పాస్టర్ ఉండడు, మమ్మల్ని గద్దించడు, మమ్మల్ని ఏం అడగడు, మా ఇష్టానుసారంగా మేము వెళ్తాం అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, మనకు కావాల్సింది ఈ మెంబర్షిప్ కార్డా? పరలోకరాజ్ ఒక సంఘములో ఉండవలసింది ఒక్కటే ఒక విషయం చెప్తాను. ఫ్యాన్లు, కుర్చీలు, లైటింగ్లు, పొగలు కాదు. ఒక సంఘములో మనం గమనించవలసింది ఆత్మీయత. ఇది లేకపోతే అది సంఘం కాదు, చచ్చిన సమాధి. స్పిరిచువాలిటీ. అందుకే మీరు గమనించండి, విశ్వాసులకి ఏముండదంటే బుర్ర లేదంటాను నేను. ఏముండదంటాను? బుర్ర లేదంటాను. ఎందుకంటే ఒక విశ్వాసి అబ్జర్వ్ చేయవలసిన విషయం ఒకటి ఉంది. ప్రతి సేవకుడిలోనూ, ప్రతి సంఘములోనూ ఒక చిన్న పాయింట్ అబ్జర్వ్ చేయాలి. ఏమిటా పాయింట్ అంటే బోధ. ఏమిటండి? 2 అక్షరాలు. గుండు కూడా ఎంత ఉంటుంది? సంఘం ఎంత పెద్దదైనా సంఘములో గుండు లాంటిది 2 అక్షరాలు. ఏమిటది? బోధ. అపోస్తలుడైన పౌలు తిమోతికి ఏమంటాడు తెలుసా? నా బోధను నీవు వెంబడించితివి. ఏం వెంబడించాలి? నా బట్టల స్టైల్ కాదు. మా పాస్టర్ గారు సెషన్కు ఒక కోటు వేసుకుంటాడు. సెషన్కి ఒక కోటు విలువ ఎంతో తెలుసా? 15,000. ఇదే నువ్వు వెంబడించేది? ఇదే నేను వెంబడించేది? నువ్వు వెంబడించవలసి ఓ సంఘములో బోధ. హల్లెలూయా.